తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ఏర్పాట్లలో సిద్ధం చేశారు. అయితే ఉగాది పండుగ అంటే ఏంటి, ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచుల యొక్క ప్రాముఖ్యతతో పాటు పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉంటుందన్న వివరాలను అడిగి తెలుసుకునేందుకు మనతో తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి అర్చకులు చింతలు రాయనున్నారు. మరిన్ని విషయాలు వారి మడలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. మనకు కొత్త సంవత్సరం ఉగాది అని పిలుస్తున్నారు. కాకపోతే యుగ ఆది అనేటువంటి పదం ఇక్కడ వాడాలి. అది అందరు చెప్తూ యుగాది అని మనం అందరం కూడా చెప్తున్నాం. అది సంవత్సరం 19వ తారీఖు మనకు వస్తూ ఉంది. దాంట్లో ఏమి విశేషం అంటే యుగానికంతా మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటి 4 యుగాలు ఉన్నాయి. ఆ యుగాలకి ఆది అని పేరు, ఆ రోజు ఆది అని పేరు. ఏ రోజు అని అందరు అడిగితే చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజు యుగాదిగా మనకు శాస్త్రంలో విశేషంగా పండగలాగా చేసుకోండి అని చెప్తున్నారు. ఈ సంవత్సరాలన్నీ కూడా మనకు 60 సంవత్సరాలు.